నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. లిక్కర్ స్కామ్ విన్నాం, తర్వాత ఇసుక స్కామ్ విన్నాం, క్వాజ్ స్కామ్ విన్నాం, తర్వాత మైనింగ్ స్కామ్ విన్నాం. ఇన్ని స్కామ్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవి. ఇప్పుడు కొత్త స్కామ్ టీడీఆర్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. దీని మీద ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలి అని టీడీపీ నుండి ఒక మాట వినబడుతుంది. అసలు ఈ టీడీఆర్ స్కామ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కొత్తగా వింటుంది ఏంటి అంటే టీడీఆర్ స్కామ్ జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా భారీగా స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు బాగా డబ్బులు తిన్నారు ఇందులో అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి టీడీఆర్ స్కామ్, ఎలా జరిగింది, అంటే ఎవరు చేశారు? టీడీఆర్ బాండ్స్ అంటే ఏంటంటే మామూలుగా రోడ్డు విస్తరణలో కావచ్చు, లేకపోతే మామూలుగా ఫ్లైఓవర్లు కట్టే విషయంలో కావచ్చు, పట్టణాల్లో జరిగే దాంట్లో భూమిని ఎక్వైర్ చేసే విషయంలో అది వ్యవసాయ భూమి, లేకపోతే నివాస భూమి, ఖాళీ స్థలమా, లేదంటే కమర్షియల్ ప్లేసా, ఈ 4 విభాగాలు ఉంటాయి అక్కడ. ఇందుట్లో కమర్షియల్ ప్లేస్ అనుకోండి, మామూలు దాని మీద 4 రెట్లు అదనంగా ఇస్తారనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఎక్కడ ఇట్లాంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటినన్నిటిని కూడా కమర్షియల్ ప్లేసులుగా దాని మీద సర్టిఫికేట్ తీసుకొని కమర్షియల్ ప్లేస్లు అని చెప్పి అదనంగా డబ్బులు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకునే క్రమంలో జరిగినటువంటి ఈ కుంభకోణాలు అనమాట ఇవి. అంటే అక్కడ అవసరం ఉండా లేకపోయినా మామూలుగా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ పేరు మీద రాయించుకొని ఆ స్థలాలని నయానా భయానం బెదిరించుకొని లేదా తులమపలం వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళ పేరు మీద రాయించుకున్న తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్తే ఈ స్థాయిలో డబ్బులు వస్తున్నాయి. కాబట్టి దీంట్లో కుంభకోణంలో అధికారులు, ఆనాటి ప్రజాప్రతినిధులు, మంత్రులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి పట్టణం కావచ్చు, గుంటూరు కావచ్చు, లేకపోతే తణుకు కావచ్చు, అట్లాగే విశాఖపట్నం కావచ్చు, చాలా ప్రాంతాల్లో దీనికి సంబంధించి అన్ని వెలుగు చూస్తున్నాయి. మద్యం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం అని అయితే నేను భావిస్తున్నా. దీంట్లో మద్యం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం. ఎందుకంటే ఒక తిరుపతి నగరంలోనే 9,000 కోట్ల రూపాయలకి వాళ్ళు ఆ రోజు దాన్ని 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి ప్రతిపాదనలు పెట్టారు. అక్కడ శ్రీలక్ష్మి అనే ఇప్పుడు ఏదైతే అధికారిని ఉందో ఆమె 2 కోట్ల వరకు అనుమతి ఇచ్చేసి మిగిలిన ఇవ్వలేదని చెప్పని నన్ను కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నాడు. ఆమె మీద అవినీతి ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే శ్రీలక్ష్మి అవినీతి చేసింది అంటే నిస్సందేహంగా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆ రోజు చేసింది, మొన్న జగన్ రెడ్డి యొక్క ప్రోత్సాహంతో చేసింది. ఎందుకంటే జగన్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఆమెను పిలిపించుకున్నాడు కదా. అంటే ఇద్దరు, అటు తండ్రి ఇటు కొడుకులు ఇద్దరు కూడా ఈ అవినీతి ఆరోపణలో నిజం అని చెప్పి వాడు చేసింది నిజం అని చెప్పని ఈ రోజు కరుణాకర్ రెడ్డి అందరికీ స్పష్టంగా చెప్పడం అయింది. నా దృష్టిలో అయితే మాత్రం అంటే ఓపెన్ గా చెప్పేసినట్టే. ఇన్ని ఉన్నాయి అనమాట. అంటే ఇట్లాంటి మోసాలన్నీ చేశారు కాబట్టి అవి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నిగ్గు తెలిసి దానికి సహకరించినటువంటి అధికారులు ఇప్పుడు మామూలుగా స్థలాలు తీసుకున్నారు, వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి. ఆ స్థలాల్లో కొంతమంది బలహీనలు ఎవరన్నా ఉంటారు, వీళ్ళని బెదిరించేసి ముందుగానే వీళ్ళ పేరు రాయించుకొని రిజిస్టర్ చేయించుకొని వాళ్ళకి అక్కడ 10 కోట్ల రూపాయలు ఉంటే 2 కోట్లు 3 కోట్ల రూపాయల చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు వీళ్ళు కైంకర్యం చేశారనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం. అంటే మీరు ఇంతకు ముందు అన్నారు ఒక సర్టిఫికేట్ గురించి మాట్లాడినప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు కూడా సృష్టించారు. అది కూడా ఉన్నాయి, ఫేక్ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. రెండోది ఏంటంటే ఇట్లా స్వాధీనం చేసుకున్న భూములు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఎట్లా అంటే అది నివాస స్థలాలే తీసుకుంటారు, ఇళ్ళే తీసుకోవచ్చు, కానీ అక్కడ షాపులు, కమర్షియల్ ప్లేస్లు ఇవని చెప్పని 4 రెట్లు అధికంగా వచ్చే డబ్బుల్ని వాళ్ళు లాక్కోవడం కోసం చేస్తున్నటువంటి ప్రణాళిక ఇది. అది ఇప్పుడు ఈ విషయాలన్నీ బహిర్గతం అవుతున్నాయి, ఎక్కడ ఏమేమి జరిగినాయి బయటకు వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా సంపూర్ణంగా విచారణ జరిపి దోషుల్ని, అధికారుల్ని శిక్షించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద అయితే ఉంది. ₹1 ₹2 కాదు, ఎవరైతే దాన్ని తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పనైతే ప్రజలందరూ భావిస్తున్నారు. అంటే తిరుపతికి సంబంధించిన ఒక రాజకీయ నేత తన కుమారుడు తన భార్య పేరు మీదుగా ఇలా బాండ్స్ తీసుకొని పన్ను అంటే ఇప్పటికీ ఆ రోడ్డు మీద పన్ను వసూలు చేస్తున్నాడు అనే ఒక ఆరోపణ కూడా బయటకు వచ్చింది. ఎవరైనా అయితే ఏ పార్టీకి? కరుణాకర్ రెడ్డి కుమారుడు, ఆయన భార్య. అంతే. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో. ఇప్పుడు అందుకే వాళ్ళ విషయాలే బయటకు వస్తున్నాయి కాబట్టి విచారణలో కూడా అవి కూడా తేలబోతున్నాయి. కాబట్టి మన బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అటు తిరుమలలో జరిగినటువంటి ఘోరాలు కావచ్చు, కింద జరిగిన ఘోరాలు కావచ్చు,
అలాగే అతని కుమారుడు తిరుపతికి డిప్యూటీ మేయర్గా కూడా పనిచేశాడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన దానికి రహదారులు నిర్మించే క్రమంలో భాగంగా రోడ్లు వేసిన దాంట్లో ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగం కూడా బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు అతను ఉలికిపాటుపడి ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అని అయితే శ్రీలక్ష్మిని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆమె చీర ఒక మహిళ అయి ఉండి ఆమె కట్టుకునే చీర గురించి విగ్గు గురించి 11 విగ్గులు అని చెప్పని ఒక్కొక్క విగ్గు 50 లక్షల రూపాయలు అని చెప్పని చీర ₹1,50,000 చీర 1,50,000 ఒక్కొక్క చీర 1,50,000 అని చెప్పని అతను చెబుతున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళందరూ కలిసి పనిచేశారు, కలిసే ఈ కుంభకోణాలు చేశారు. వాటాల్లో ఏదో తేడా వచ్చి ఉంటుంది, లేదంటే ఆమె ఏదన్నా జరిగిన విషయాలు చెప్పడానికి ప్రభుత్వానికి చెప్పి అప్రూవల్గా మారడానికి సిద్ధంగా ఉందేమో, కావాలని బురద జల్లుతున్నారేమో అనే అభిప్రాయం అయితే ఈ రోజు ప్రజల్లో ఉంది. అవును, అంటే నేను కూడా న్యూస్ లో చూసాను ఆవిడ అప్రూవల్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. వెంటనే ఈయన కామెంట్స్ వచ్చాయి. పై నుంచి వచ్చింది అనేది అందరూ భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే. తప్పుదో పట్టించడానికి నిజంగానే ఆమె బయటకు వస్తే అంతిమంగా లబ్ధిదారుడు అతనే కాబట్టి అతని మీద కూడా చుట్టుకోబోతుందనే అభిప్రాయంతో ముందుగానే అడ్డుకట్ట వేయడం కోసం ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఆమెనే బలిపసం చేయడం కోసం, మాకేం సంబంధం లేదని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. అంటే భూమన కరుణాకర్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాము. అలానే కొంతమంది ఏలూరు ఇలా కొన్ని ఏరియాస్ లో కూడా ఈ స్కామ్ జరిగింది. ఈ డబ్బులన్నీ వీళ్ళే తినుంటారంటారా? ఇందులో కొంత భాగం మళ్ళీ జగన్ కి ఇచ్చారు? ఎందుకంటే జరుగుతున్న స్కామ్స్ అన్నిటిలో కూడా కొంత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అనే వార్తే వస్తుంది కాబట్టి ఇది కూడా జరుగుంటదా? కొంత కాదు, లెక్కల్లో వచ్చిన దాంట్లో 10% మాత్రమే శాసనసభ్యులకు అధికారులకు వెళ్ళేది. మిగిలిన 90% మధ్య జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి ఏం జరిగినా ఒక్కటి కూడా అతనికి తెలియకుండా వాళ్ళ పర్యవేక్షణ లేకుండా జరగలేదనేది మాత్రం గుర్తుంచుకోండి మీరు. అంటే సార్ మద్యం, దీని తర్వాత ఏమో ఇసుక, క్వాడ్జ్, ఇప్పుడేమో టీడీఆర్, అంటే ఎందులో అయితే గవర్నమెంట్ కి లాభం వస్తుందో ఆ ప్రతి లాభాన్ని కూడా కుంభకోణం రూపంలో దోచేసుకున్నారు కదా. ఇంకా ఏ కుంభకోణాలు బయటపడతాయి అంటారు? ఇప్పుడు మనకు తెలిసిన ఈ సహజ వనరులు అంటే గవర్నమెంట్ ఆదాయం కొట్టారు కదా, మరి ఇవి తెలియకుండా ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాపారాలలో కూడా వీళ్ళు తలదూర్చారు. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, లేదంటే వాటా అడిగారు, రూపాయి పెట్టుబడి లేదు, వాళ్ళు భయపడి వాటా ఇచ్చారు. మరి అవన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగుతున్నాయి కదా. మరి కాకినాడ ఫోర్ట్ చూసాం కదా, అలాంటి ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించిన సంపదను దోచుకుందే చూసాము, మరి ఆ పోర్టుకు సంబంధించింది చూసాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు జరిగిన అదే ప్రజలు ఈ రోజు 164 స్థానాలు ఈ కూటమికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు చేసిన అన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు ఈ రోజు ప్రజలే, బాధితులు కూడా ప్రజలే. కాబట్టి అంత స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళందరికీ శిక్షలు పడాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో కనుక వీళ్ళు ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా విచారించేసి ఎవరి కుంభకోణాలు చేశారో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి బలవంతంగా వాళ్ళకు ఉన్నటువంటి స్థలాల, ఇళ్ళ, లేకపోతే షాపుల ఎవరు రాయించుకున్నారో ఈరోజు ప్రజలు కూడా ముందు బయటకు వచ్చి కనుక చెప్పగలిగితే ఈ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తుందని అయితే నేను అభిప్రాయపడు. అంటే సార్ వైసీపీలో ఎవరైతే మంత్రిగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేశారో వీళ్ళందరూ కూడా ఏదో ఒక స్కామ్ లో అరెస్ట్ అవుతున్నారు, లేదంటే వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నారనే విచారణ ఎదుర్కొంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు స్కామ్ చేసి ఉండొచ్చా? కనీసం ఒకరు ఇద్దరైనా మినహాయింపు ఉండే అవకాశం ఉందంటారా? ఉంటారు, లేకుండా ఉండరు, ఉంటారు. ఏదన్నా ఒక 5 నుంచి 10 మంది లోపు ఉంటే ఉండొచ్చు. అంటే అక్కడ దోచుకోవడానికి అవకాశం కూడా ఉండాలిగా ఆ నియోజకవర్గాలు. అంటే కొంతమంది టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి మచ్చ లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మచ్చ వేసుకుంటున్నారు వాళ్ళ కెరియర్ మీద. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, ఆ నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులు, లేదంటే ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారాలకు సంబంధించింది కావచ్చు. వాళ్ళు కంపల్సరీ అక్కడ వచ్చేదాన్ని జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అందజేసే క్రమంలో వాళ్ళు సంతకాలు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకు ఒక 5%, 10% వాళ్ళకి ఇస్తారు, మిగిలిన మొత్తం పైకి వెళ్తుంది. కాబట్టి అధికారులకి వాళ్ళకి పంచితే అందరు కలిపి 10% పంచుతారు, మిగిలిన మొత్తం పైకి వెళ్ళాలి. కాబట్టి లేదు వాళ్ళ పేరు మీద మీరు ఇది చేయండి మాకు పంపించండి అంటే తప్పనిసరి పరిస్థితులు చేయాలి. అందుట్లో అనుమానం ఏముంది? ఆ విధంగా వీళ్ళందరూ ఇరుక్కున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంతిమంగా మాత్రం ₹1,00,00,000 పైన ఏ లాభం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా వీళ్ళ దగ్గరికి మాత్రం జరిగిందని అయితే నేను భావించట్లేదు. అంతిమ లబ్ధిదారుడు ఈ స్కామ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే మరొక ఉచ్చు బిగుసుకుంటుంది ఆయన మెడకి. నిస్సందేహంగా దాంట్లో అనుమానమే లేదు. వీళ్ళు గనక పారదర్శకంగా గనక విచారణ జరిపితే అంతిమంగా అతని పేరు బయటకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.